ఎప్పుడైనా చేయగలిగారా మీరు? ఈ రోజుకి 3,350 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము 24 గంటల్లోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం. అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ, అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా, ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది. ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం. అసలు మీరెక్కడ ఉన్నారు? అసలు ఏ ప్యాలెస్లో ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది. రైతుకి పార్టీ ఉండదు, రైతుకి కులం అసలే ఉండదు. కానీ మీరు అది తీసుకొచ్చారు, అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు. ఆ మార్పు రావాలి. ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగంలో మళ్ళీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా, ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది, మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం. అసలు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. వేరే వాళ్ళని విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి, మీ లెక్కలేంటి,